హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్ ఏమంటే కార్తీక్ అయితే ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు. ఇంకా ఎంగేజ్మెంట్ ఏమీ వద్దు, ఒకేసారి పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పేస్తాడు. తర్వాత అయితే సౌర్యకి చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. దీప అయితే గుడికి వెళ్తూ ఉంటుంది. తర్వాత జోష్న వాళ్ళ నానమ్మ కూడా కార్లో వాళ్ళు పార్టీకి వెళ్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. ఎందుకంటే కార్తీక్ పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా, అందుకోసము పార్టీ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. దారి మధ్యలో యాక్సిడెంట్ అయి ఉంటుంది. అది ఎవరంటే స్వప్న ప్రేమించిన అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉంటాడు. స్వప్న ఏమో అబ్బాయి కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి జోష్న యాక్సిడెంట్ అయిన చోట అందరూ ఆపితే జోష్న వాళ్ళ కారు ఆపితే తను ఆగకుండా నేను తీసుకెళ్ళాలా, అతన్ని నా కారులో తీసుకెళ్తే రక్తం అంతా మెత్తుకొని నా కారు పాడైపోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దీప చూసి ఆటోలో తీసుకెళ్తుంది, సహాయం చేస్తుంది. ఒక మనిషికి సహాయం చేయడం కంటే మంచి విషయం ఇంకోటి లేదని సహాయం చేస్తుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అక్కడే కార్తీక్ వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు కార్తీక్ అంటే దీప అంటే కార్తీక్ బాబు ఎవరో తెలియదు, రోడ్డు పైన పడి ఉంటే తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇంతలో అక్కడ యాక్సిడెంట్ అయిన చోట ఒకరు అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల అది స్వప్న చూసి దీపకి ఫోన్ చేస్తుంది. దీపే సహాయం చేసింది అనుకొని దీపకి ఫోన్ చేస్తుంది. దీప అతను యాక్సిడెంట్ అయిన అబ్బాయికి ఎలా ఉంది, బాగానే ఉన్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉన్నాడు స్వప్న, పలానా హాస్పిటల్లో జాయిన్ చేయించాను అంటే సరే దీప నేను వచ్చేదాకా అక్కడే ఉండు అని చెప్పేసి అంటుంది. తర్వాత అయితే హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. దీప ఆలోచిస్తూ ఉంటుంది, స్వప్నకు ఈ అబ్బాయికి ఏంటి సంబంధము, తెలిసిన వ్యక్తి, ఎందుకు అంతలా భయపడుతూ ఉంది, యాక్సిడెంట్ అయింది అని తెలియగానే తను వస్తే తెలుస్తుంది ఏంటి ఏమి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో దీప హెల్ప్ చేయడం హాస్పిటల్ వాళ్ళు కొందరు చూసి ఆ వీడియో చూసి దీపను అదో రకంగా చూస్తూ వెళ్తూ ఉంటారు. తర్వాత అయితే ఆ వీడియో కార్తీక్ కూడా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు అసలు మనిషివేనా, ఒక ప్రాణం విలువ నీకు తెలుసా సార్, ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే నువ్వు కారు గురించి ఆలోచిస్తావా, నీకు మానవత్వం లేదా అని చెప్పేసి కార్తీక్ చెడమడ తిడుతూ ఉంటాడు. అప్పుడు జోష్న అవును నీకే తెలుసులే బావా, నీకు ఆ దీపకే తెలుసు ప్రాణం విలువ అంటే, అవును మాకే తెలుసు అని చెప్పేసి కార్తీక్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇదే అండి మన లేటెస్ట్ ఎపిసోడ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.